ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి నెల్లూరుకు వచ్చిన వారిలో ముగ్గురు మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఆ గొడవలను మనసులో పెట్టుకున్న ఇద్దరు యువకులు పక్కా ప్లాన్తో రోకలి బండ రాయితో కొట్టి చంపేసిన ఘటన నెల్లూరు నగరం నవాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ నుంచి 40 ఏళ్ల జైహింద్ సహానితో పాటు పరదేశీ గౌతమ్, రామ్ కేసరీలు నెల్లూరు వచ్చారు. వారు 2 టౌన్ పరిధిలోని నవాపేట శ్రీనివాస్ నగర్లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని వుడ్ లామినేషన్ వర్క్ చేస్తూ జీవిస్తున్నారు. అయితే వారు ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తరచూ గొడవలు పడుతుండేవారు, అప్పుడప్పుడు కొట్టుకునేవారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పనులనే జైహింద్ను అంతమొందించాలని ప్లాన్ వేశారు. అందుకు తగ్గట్టుగానే వారు రోకలి, బండరాయి సిద్ధం చేసుకుని వాటితో కొట్టి చంపేశారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు చంపేసి వెళ్ళిపోవడమే కాకుండా వారి నివాసం పక్కనే కాపురం ఉంటున్న మృతుడు జైహింద్ సహాని మేనకోడలకు ఫోన్ చేసి సహానిని చంపేశాం, డెడ్ బాడీని తీసుకెళ్ళండి అంటూ చెప్పడంతో సహాని కుటుంబ సభ్యులు కంగారు పడి సంఘటనా స్థలానికి వెళ్ళి చూడగా అప్పటికే రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు సహాని. దాంతో వాళ్ళు రెండో నగర పోలీసులకు సమాచారం అందించారు. నవాపేట పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వరుస మర్డర్లు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు సార్ రండి. మీరు వెళ్ళండి, మీరు లోపలికి మీరు పోయి తలుపేసేసుకోండి సార్. నమస్కారం. ఈరోజు ఉదయం 8 గంటలకి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ విధంగా శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్లో మర్డర్ జరిగినట్టుగా. దాన్ని కన్ఫామ్ చేసుకోవడానికి మేము వచ్చి చూడటం జరిగింది. వచ్చి చూస్తే రక్తం అడుగులో ఉన్నట్టుగా తెలిసింది. అతని పేరు విచారిస్తే జైహింద్ సహాని, యూపీకి సంబంధించిన అతను. ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు ఉంటారు రూమ్లో. ఆ ఇద్దరు కూడా పరదేశీ గౌతము, ఇంకొక రామ్ కేసరి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరు కనిపించట్లేదు. కాబట్టి దీన్ని ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకొని విచారించడం జరుగుతుంది. ఈ మర్డర్ ఎప్పుడు జరిగింది సార్? ఇది తెల్లారుదామున జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము. మిగతా ఇద్దరైతే లేరు. ఆ సస్పెక్ట్ కోసం వెతుకుతున్నాం. టీములు ఫామ్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది.